ప్రస్తుతం రాంచీ వేదికగా జరుగుతున్న 4వ టెస్టులో ఇంగ్లాండ్పై టీమిండియా విజయానికి ఇంకో 152 పరుగుల దూరంలో ఉంది. ఇందుకు ఓ రకంగా టీమిండియా వికెట్ కీపర్ ధ్రువ్ జురేలే కారణంగా చెప్పవచ్చు. తన అద్భుత 90 పరుగుల ఇన్నింగ్సే మ్యాచ్ ని రేసులో నిలబెట్టాడు. ఇక తన తొలి టెస్టు సిరీస్ లోనే అద్భుతంగా ఆకట్టుకున్నాడు. రాజ్కోట్ లో జరిగిన 3వ టెస్టులో 46 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్ రాంచీ టెస్టులో 2వ ఇన్నింగ్స్ లో కీలకమైన 90 పరుగులు చేసి భారత్ ను గట్టెక్కించాడు. ఒంటరి పోరాటం చేస్తూ టీమిండియాను మ్యాచ్ లో నిలబెట్టాడు. థాయిలాండ్ల సహకారంతో కీలకమైన 90 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన చోట థాయిలాండ్ల సహాయంతో భారత్ ను 307 పరుగుల మంచి స్థితిలో నిలబెట్టాడు. దీంతో ఇప్పుడు ఈ యంగ్ ప్లేయర్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. తాజాగా భారత మాజీ దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ జూరేల్ ను ఏకంగా ధోనితో పోల్చాడు. గవాస్కర్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ లో ధ్రువ్ జురేల్ బ్యాటింగ్ చూస్తే నాకు ముచ్చటేసింది. అతడు ఆడుతున్న విధానం, షాట్ సెలక్షన్ చూస్తుంటే భవిష్యత్తులో టీమిండియాకు మరో ధోని అవుతాడనిపిస్తుంది. జురేల్ ఆట తీరు నేను ఎంతో ఎంజాయ్ చేశాను. టీమిండియాకు మంచి వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అవడంలో ఎలాంటి సందేహం లేదని ధ్రువ్ జురేల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు సునీల్ గవాస్కర్. అయితే ఏకంగా ధోనితో పోల్చడంపై గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.